హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ డే నేను ఇవాళ ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను కదా, సో ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా చూసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆల్గో లెవెల్స్ పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్ ఇది వర్క్ చేస్తుంది. 9:15 to 3:30 దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆల్గో లెవెల్స్, సో అప్ సైడ్లో ఆల్గో ఆర్జెడ్ అని చెప్పి రెసిస్టెన్స్ ఉంటుంది, డౌన్ సైడ్లో ఆల్గో ఎస్జెడ్ అని చెప్పి సపోర్ట్ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయిన తర్వాత 9:15 తర్వాత ఈ లెవెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇది నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రీమియం లెవెల్స్ అనేది మీకు షేర్ చేస్తాను ఎవ్రీడే. సో దీన్ని మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకున్న తర్వాత దీని లెవెల్స్ని డైలీ అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి ఒకవేళ మార్కెట్ బులిష్లో ఉందనుకోండి, ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదా సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, అది రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి ప్రైస్ అయితే రియాక్ట్ చేస్తుంది ఇంట్రాడేలో. ఓకే, సో ఇంట్రాడేలో ఈ ఏదైతే ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఉన్నాయో అది మంచిగా వర్క్ చేస్తుంది. మీకు ఎవ్రీడే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ఓకే, ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్లో ఇక్కడ మన ఆల్గో లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ప్రైస్ సపోర్ట్ చేసింది, ఈ లెవెల్స్ దగ్గర ఆల్గో ఎస్జెడ్ లెవెల్ దగ్గర. అండ్ అక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ చేసి 26,000 లెవెల్కి దగ్గరికి వెళ్ళి దాని కింద క్లోజ్ చేసింది. ఓకే, సో ఓవరాల్గా చూసినట్టయితే ఫస్ట్ ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. 26,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. దాని కింద ఆల్మోస్ట్ 25,900 కిందికి కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ 100 పాయింట్స్ కిందికి వచ్చి దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్లో కంప్లీట్లీ చాపీగా అయిపోయింది. 26,000 to 25,900 లెవెల్. ఈ లెవెల్స్లో ఎర్లీగా ఎవరైతే ఎంట్రీ ప్లాన్ చేశారో క్లీన్ మూవ్ ఉండే, దాని తర్వాత కంప్లీట్లీ చాపీ ఉండే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం అనాలిసిస్ చేసుకుందాం హయ్యర్ టైం ఫ్రేమ్లో. దానికన్నా ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ కూడా పెడతాను ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా క్లీన్ మూవ్ ఉండే. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ బాగా రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి, దీని దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్లో అప్ సైడ్లో బౌన్స్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో అది మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో చూసారనుకోండి, సో ముందుగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి 58,900 లెవెల్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 9:37కి షేర్ చేశాను నేను. సో 58,900 ఇక్కడ మీరు చూసినట్టయితే 58,900 దగ్గర నుంచి అప్ సైడ్లో బౌన్స్ అయింది. అండ్ అప్ సైడ్లో కూడా ఈ లెవెల్ చూడండి, అప్ సైడ్లో 59,400కి దగ్గరలో అండ్ 59,400కి దగ్గర నుంచే మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ రిజెక్షన్ వచ్చింది. ఓకే, సో ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తాను అనమాట. ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుందాం. సో సెన్సెక్స్లో కూడా చూపిస్తాను. సెన్సెక్స్లో చూసారనుకోండి, సెన్సెక్స్లో కూడా ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేసింది అండ్ అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ చేసింది. బట్ ఓవరాల్గా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మార్కెట్ అనేది ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఆల్గో ప్రీమియం లెవెల్స్ డిసేబుల్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ పార్టిసిపేషన్ ఈ లెవెల్లో ఉందని చెప్పి క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ మనకి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ డౌన్ సైడ్ నుంచి ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో 58,900 దగ్గర నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్లో నిన్న మార్కెట్ కన్నా పైన క్లోజ్ చేసింది, నిన్న క్లోజింగ్ కన్నా పైన క్లోజ్ చేసింది 74 పాయింట్స్. ఇది కొంచెం స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ చూసుకుందాం అనుకోండి, సెన్సెక్స్ కూడా అంతే సేమ్ నిఫ్టీ లాగానే మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. నేను ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్ 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 75 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం ఫస్ట్ నిఫ్టీ కోసం తర్వాత సెన్సెక్స్ చూసుకుందాం. సో 75 minutes టైం ఫ్రేమ్ పెట్టాను హయ్యర్ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే
మార్కెట్ వచ్చేసి ఈ జోన్ నుంచి మార్కెట్లో ఫాల్ అయింది అండ్ వచ్చేసి అది 26,000కి దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్కి. సో సింపుల్, యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని మనం బేరేజ్గానే చూడొచ్చు. మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళి, ఈ పాయింట్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి మార్కెట్ ఈ జోన్ నుంచి వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, 26,100 లెవెల్, 26,100 లెవెల్ అండ్ 26,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, ప్రైస్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మన వ్యూ వచ్చేసి బేరిష్గా చూడొచ్చు మనం నిఫ్టీని. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ప్రైస్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సో రేపు ప్రైస్ కనుక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, సో 26,000 అండ్ 26,100 పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్కి. అప్పుడు మన టార్గెట్ వచ్చేసి 26,200 అండ్ 26,300 వైపు ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే సింపుల్గా 26,100 పైన ఉంటే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి 26,000 లెవెల్ కింద ఉన్నంతసేపు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ 26,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అండ్ అక్కడ కూడా మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ డే లో బ్రేక్ అయింది అనుకోండి, ఏదైతే ఇవాళ లో ఉంది కదా అది బ్రేక్ అయింది అనుకోండి, 25,887 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్కి 25,800 ఫస్ట్ సపోర్ట్ దగ్గరలో ఉంది, అది బ్రేక్ అవుతే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 25,600, 700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే డౌన్ సైడ్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కింద కూడా సపోర్ట్ అనేది కూడా స్ట్రాంగ్లీ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, మనకి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ వచ్చేసి 25,500, 600 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 25,800 ఆర్ 850 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే. ఓకే, సో ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి అయితే బెరిషా ఉంది, బికాజ్ ఈ లెవెల్స్ కింద ఉంది కాబట్టి స్టిల్ ఇంకా వ్యూ బెరిష్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఓకే, నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్, సెన్సెక్స్లో పెడతాను. సెన్సెక్స్ కూడా 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సెన్సెక్స్ మీరు చూసారనుకోండి, నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్, సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ బోత్ సిమిలర్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అండ్ దాని దగ్గరికి మార్కెట్ ప్రైస్ అనేది క్లోజ్ చేసింది, దగ్గరలో ఉంది. అండ్ ఈ ఏరియా ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ ఏరియా, సో సెన్సెక్స్లో కూడా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ వచ్చేసి మనకి ప్రీవియస్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేసింది మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ప్రైస్ డౌన్ సైడ్ వచ్చి అండ్ ఇప్పుడు ఇది రీటెస్ట్ చేసింది. ఇప్పుడు రేపు మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్. ఓకే, అండ్ స్ట్రాంగ్లీ బులిష్ ఎప్పుడు అవ్వాలంటే 85,500 లెవెల్ పైకి వెళ్తే అప్పుడు మనం బులిష్ అవ్వచ్చు సెన్సెక్స్లో. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ 85,300 లెవెల్ పైన కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ 85,500 పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు కొంచెం క్లియర్లీ మనకు అనిపిస్తుంది మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి క్లియర్లీ. అప్పుడు 85,800 అండ్ 86,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 85,300 అబోవ్ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ పాయింట్ 85,300 to 85,100 లెవెల్ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా. ఒకవేళ మార్కెట్కి ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది మళ్ళీ 85,000 కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, 85,000 లెవెల్ కిందికి 85,000 లెవెల్ కిందికి వస్తే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో. 85,300 పైన ఉంటే మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నేను 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సేమ్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూసామనుకోండి, ఈ జోన్ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ జోన్ అండ్ ప్రైస్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయింది ఈ జోన్లో. అండ్ ఇప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గరలో క్లోజ్ చేసింది. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ పాయింట్ 59,000 లెవెల్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి 58,800, 58,600 వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అప్ సైడ్కి ప్రైస్ అనుకోండి, సింపుల్ మార్క్ చేసుకోండి, 59,500 లెవెల్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు, షార్ట్ కవరింగ్ రావచ్చు టువర్డ్స్ 59,840 అండ్ 59,900 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో సింపుల్ 59,500 పైన సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో కొద్దిగా ఈ ఏరియా కొంచెం బఫర్ పెట్టండి. ఈ ఏరియాలో ప్రైస్
సపోర్ట్ చేస్తుందా లేకుంటే రిజెక్ట్ చేస్తుందా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేసి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేసి మార్కెట్ వచ్చేసి 59,200 కిందికి వచ్చింది అనుకోండి ఇక్కడ మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలోకి. క్లియర్ అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ మనం చూసినట్టయితే 26,000 లెవెల్ దగ్గర మనం చూస్తాం కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం 26,000 లెవెల్ దగ్గర 1,27,000 ఉంది, స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది 26,000 లెవెల్ దగ్గర. అండ్ 26,200 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 26,300 అండ్ 400 లెవెల్ దగ్గర కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్కి మనకు సపోర్ట్ వచ్చేసి 25,900 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద 25,800 లెవెల్ అండ్ 25,700 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కూడా మనకి కొంచెం నెగిటివే కనిపిస్తుంది అండ్ చార్ట్స్ కూడా మనకి స్టిల్ నెగిటివే కనిపిస్తుంది. సో రేపు ప్రైస్ కనుక ఆ లెవెల్స్ పై నుండి కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మనం బుల్లిష్ అవుదాం. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ చార్ట్స్ మనకి ఏదైతే కనిపిస్తుంది బేరిష్ కనిపిస్తుంది దాని ప్రకారమే మనం ఉందాం. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 150 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 69 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి మనకి 69 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ వచ్చేసి 176 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ ఒకటి స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. రిమైనింగ్ జపాన్ మార్కెట్స్ అండ్ అదేవిధంగా యూరోప్ మార్కెట్స్ అండ్ US మార్కెట్స్ అయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం క్రిప్టో కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ బిట్ కాయిన్కి వచ్చేద్దాం. బిట్ కాయిన్ అండ్ ఇథేరియం పెడదాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం చూసారనుకోండి నిన్న మార్కెట్ ఏదైతే మన అనాలిసిస్ వీడియో అయిపోయిన తర్వాత మార్కెట్ నిజంగా కూడా మంచిగా మూవ్ అయింది. అండ్ నిన్న అనాలిసిస్ వీడియోలోనే క్లియర్లీ మనకు ఒక బై సిగ్నల్ వచ్చినుండే క్రిప్టో స్కాల్పర్లో. నేను ఇక్కడ క్లియర్లీ చెప్పాను ఈ లెవెల్స్ పైగా హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ కూడా చేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ చూసారనుకోండి సో క్లీన్ సిగ్నల్ ఇచ్చింది అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 6,800 పాయింట్స్ మూవ్ అయింది. 6,800 పాయింట్స్ లిటరలీ మార్కెట్ అనేది స్మూత్గా మూవ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే టూల్ నేను యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ సిగ్నల్ నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 7,000 పాయింట్స్ డౌన్ సైడ్లో వచ్చింది. అండ్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 7,000 పాయింట్స్ వచ్చింది. ఇంత క్లీన్గా ప్రైస్ మూవ్ అవుతుంది. ఇదేంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో షో చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు బిట్ కాయిన్లో కానీ ఇథేరియంలో కానీ. ఇథేరియం కూడా చూపిస్తాను. ఇథేరియంలో కూడా సిగ్నల్ వచ్చింది నిన్న బై సిగ్నల్. అండ్ ఇథేరియం కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ వరకు మూవ్ అయింది ఇథేరియంలో. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టు అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇథేరియం 264 పాయింట్స్ ఇథేరియం మూవ్ అయింది బై సిగ్నల్ వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత చూడండి ఇథేరియం ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 270 పాయింట్స్ 280 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇక్కడ ప్రాఫిట్స్ అన్నీ కూడా బుక్ చేశారు. అండ్ నిన్న టార్గెట్స్ చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఈ టార్గెట్స్ అండ్ ఇక్కడ అప్ సైడ్లో స్క్రీన్ షాట్స్ కనిపిస్తుంది కదా మీకు టార్గెట్స్. అండ్ ఇక్కడ ట్రేడ్ వాయిస్ నోట్ కూడా చెప్పాను. ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ బై సిగ్నల్ వచ్చిన తర్వాత అలర్ట్ వచ్చిన తర్వాత December 2 మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ రెఫరల్ మెంబర్ మీరు జాయిన్ అవ్వాలనుకోండి, మీరు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ కానీ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కానీ కావాలంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసి ఫండ్ యాడ్ చేసుకొని వాట్సాప్ చేయండి నాకు. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. మా సజెషన్ ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడ్ చేయండి, ఆప్షన్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఆల్రెడీ మనం ఇండియన్ మార్కెట్స్లో చేస్తాం. మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఆప్షన్ బయింగ్ చేయకండి. బికాజ్ డైవర్సిఫైడ్గా ఉండండి. సో ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు. అండ్ ఫ్యూచర్స్ మీరు బిట్ కాయిన్కి ట్రేడ్ చేయొచ్చు, ఇథేరియం ట్రేడ్ చేయొచ్చు, చిన్న క్యాపిటల్తోనే ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లెవరేజ్ కూడా ఉంటుంది. 200x వరకు లెవరేజ్ ఉంటుంది. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5x or 10x లెవరేజ్ తీసుకోండి. అంటే మీ క్యాపిటల్కి ఒక 5 times or 10 times లెవరేజ్ మాత్రమే తీసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. సో ఈ 200x ఇస్తున్నాడు కదా అని చెప్పి 200x వరకు లెవరేజ్ తీసుకున్నాను అనుకోండి, లిక్విడేషన్ ఇష్యూ వల్ల మీకు హెసల్ హంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ నాలెడ్జ్ మీకు క్రిప్టోలో రావాలంటే ఆల్రెడీ నేను క్రిప్టోలో వీడియోస్ చేసి పెట్టాను, మాస్టర్ క్లాస్ వీడియోస్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్లోనే ఫ్రీగా ఉన్నాయి. అండ్ ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి మీరు ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. క్రిప్టో F&O ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ అని చెప్పి ఉన్నాయి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో క్రిప్టో రిగార్డింగ్. సో అది చూసారనుకోండి మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఈజీగా స్టార్ట్
స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా కావాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది. దాంట్లో మొబైల్ అప్లికేషన్లు ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ గురించి కూడా ఉంది, ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది క్రిప్టోకి రిలేటెడ్గా కూడా. అండ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ షార్ట్స్ కూడా నేను ప్లాన్ చేస్తూనే ఉంటాను, అనాలిసిస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే అనాలిసిస్ ఇస్తాను. సో క్రిప్టో రిలేటెడ్గా కూడా ఇవన్నీ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ని కూడా చూడండి. సో కొంచెం డైవర్సిఫైడ్గా ఉండండి. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ ఒకటే ఇండియన్ మార్కెట్స్ని పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, సో లాసెస్ మన ఇండియన్ మార్కెట్స్లో వచ్చాయనుకోండి, కొంచెం క్రిప్టో మార్కెట్స్లో ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో ఏమీ నాలెడ్జ్ లేకుండా చేస్తే రెండిట్లో లాసెస్ వస్తాయి. అట్లీస్ట్ మీకు ఇక్కడ మీరు ఏదైతే చేసే ముందు ఫస్ట్ నేర్చుకోండి, దాని తర్వాత ప్లాన్ చేయండి క్రిప్టోలో కూడా. ఓకే, సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఫస్ట్ కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.